ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 3-4 రోజులుగా ఒక బర్నింగ్ టాపిక్ అయితే జరుగుతూ ఉన్నది. వీరి మీద విజయసాయి రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కుట్ర కావచ్చు, ఏది ఏమైనా కూడా ఒక మహిళకు సంబంధించిన సంబంధాన్ని గురించి వైరల్ అవుతూ ఉన్నది. దాని మీద విజయసాయి రెడ్డి ఇది ఒక కుట్రతో కూడుకుంది, ఒక నెపంతో కూడుకుంది, ఇరికించారని చెప్పి వారైతే చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇది ఒక సంబంధానికి జరిగిన ఇష్యూ ఒక విధంగా బాధాకరమే. ఒక మహిళ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చి పరస్పరంగా డిబేట్ జరగటం వల్ల ఆవిడ కూడా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరురాలు. అందుకని ఎక్కువ కాలం దీన్ని డిబేట్ చేయడం కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగతమైన భావన. ఏది ఏమైనా కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీలోనూ గత ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి తీవ్రమైనటువంటి మహిళతో కూడిన సంబంధాలకు సంబంధించిన ఒక ఆరోపణ అయితే భయంకరంగా విజయసాయి రెడ్డి చూస్తూ ఉన్నారు. ఆయనకి ఎంతో తెలియదు, కానీ ఆయన కేసుల్లో కూడా 2గా ఉండటం, పార్టీలో కూడా 2గా ఉండటం, పార్టీ మొత్తం మీద ఒక కమాండ్గా కూడా 2గా ఉండటం, ఆయన సంఖ్య 2 అనేది ఏమైనా దెబ్బతీస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు. ఎందుకన్నట్లయితే ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కన్ఫ్యూజ్లో ఉండేవాళ్ళు. కొంతమంది మినిస్టర్ గారు రాంబాబు గారికి అయితే కావచ్చు, లేదా విజయనగరం కావచ్చు, ఒక ఆయన గంట అంటాడు, ఇంకొక ఆయన అరగంట అంటాడు, ఇంకొక ఆయన వితౌట్ అంటాడు, ఇంకొక ఆయన విత్ అంటాడు. ఆ విత్ ఏంటో, వితౌట్ ఏంటో, గంట ఏంటో, అరగంట ఏంటో ప్రజలు తెలుసుకోలేరని భ్రమించారు. ప్రజలకు అర్థమైంది, ఓహో ఇలాంటి వ్యక్తులు పార్టీగా ఉన్నారని చెప్పి గట్టి బుద్ధే చెప్పారని అయితే భావిస్తున్నాను. 11 సీట్లకు పరిమితం అయ్యారు. అయితే ఎన్నికల తరువాత ఇలాంటి 2గా ఉన్నటువంటి వ్యక్తి తీవ్ర ఆరోపణలు కలిగి ఒక మహిళపై సంబంధం ఉన్నట్లుగా ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇలాంటిది వచ్చినట్టయితే ఈ 11 సీట్లు కూడా వచ్చుండే కాదు, నాకు తెలిసి 0 సీట్లు వచ్చుండే. ఎన్నికల తరువాత రావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు తెలిసినంత వరకు చాలా అదృష్టవంతులు. దురదృష్టం వెంటాడి ఉంటే ఎన్నికల ముందుకు ఇలాంటి ఆరోపణలు ఉన్నట్లయితే ఆ 11 సీట్లు కూడా లేకుండా 0 సీట్లతో భారతదేశంలో రికార్డు బ్రద్దలు కొట్టేవాడు. ఏది ఏమైనా త్వరగా ముగింపు పలకాలని, ఒక మహిళ నేపథ్యంలో ఇమిడి ఉన్నటువంటి అంశం కనుక దీని మీద కూడా ఎక్కువ డిబేట్ అనేది అవసరం లేకుండా ఉండేదానికి నిజాయితీగా, నిర్భయంగా, వాస్తవంగా ఈయన విజయసాయి రెడ్డి ఒక ముగింపుతో యథార్థం ముక్కుసూటిగా తెలియచేస్తే ప్రజలకు బాగుంటుంది. రాజకీయ నాయకులు పబ్లిక్తో రిలేషన్ కావటం ద్వారా ఇలాంటి వార్తలు అనేది ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందుతాయి. అందుకే రాజకీయ నాయకులు చాలా హుందాగా ఉండాలి. రాజకీయ నాయకులు ఇలాంటి పరిస్థితుల్లో చాలా గౌరవప్రదంగా ఉండాలి. రాజకీయ నాయకులు మహిళలతో ఉన్నప్పుడు చాలా జరభద్రంగా లేకపోయినట్లయితే మనం చూస్తున్నాం కదా. ఈరోజు వైరల్ కావుతున్నటువంటి 2గా ఉన్నటువంటి ఈరోజు ఆయన ముఖంలో చూస్తుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో మనం అంతా చూస్తున్నాం. పాపం దీంట్లో కుట్ర ఉందా, లేదా నిజంగా తప్పు చేశాడా ఏంటనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది ఇంతతో పోతుందని నేను అనుకోను. కానీ ఒక మహిళ ఇరుక్కున్న నేపథ్యంలో ఆవిడ బాధను కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో విజయసాయి రెడ్డి గారు నిజాయితీగా క్లోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నాను. మరొక్కసారిగా కూడా ఎన్నికల తర్వాత ఇలాంటి సంఘటన అనేది రావటం ద్వారా ఒకంత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేలు జరిగింది. అదృష్టవంతులు. ఎన్నికలకు ముందు వచ్చినట్లయితే పూర్తిగా పార్టీ నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి. ఒక బూతు మాట్లాడేటప్పుడు, ప్రజా విషయాల మీద మాట్లాడేటప్పుడు, మహిళతోటి ఉండేటప్పుడు పార్టీలో ఒక క్రమశిక్షణ విధి విధానాలు
మొదట్లోనే ఆదిలోనే తుంచి ఉన్నట్లయితే ఇలా జరుగుండేవి కాదు. అదేంటయ్యా గంట ఏంటి, అదేంటయ్యా అరగంట ఏంటి, అదేంటయ్యా వితౌట్ ఏంటి, అదేంటయ్యా విత్ అని మొదట్లోనే అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కంట్రోల్ చేసినట్లయితే ఇలా దారి తప్పి ఉండేది కాదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తున్నాను. జై హింద్.